ఎంసెట్లో మనం ఎంత ప్రిపేర్ అయినా ఫైనల్లీ ఒక మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలని కదా. అసలు మంచి కాలేజీని ఎలా చూస్ చేసుకోవాలి, ఒక మంచి కాలేజీలో ఉండాల్సిన మెయిన్ కీ ఫ్యాక్టర్స్ ఏంటి, అసలు ప్రజెంట్ కాలేజీలో కరికులం ఎంతవరకు మనకి మంచి కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతున్నాయి, ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ శశాంక్ గారు ఒక ఫ్రీ సెషన్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. మన శశాంక్ కూడా ఐఐటి 119వ ర్యాంకర్ అండ్ అలాగే ఐఐటి బాంబేలో చదువుకున్నారు. రీసెంట్గా ఫోర్బ్స్ అండర్ 30లో కూడా రావడం జరిగింది. ఈ సెషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో కూడా యాడ్ అయితే చేస్తాను. అందరూ తప్పకుండా రిజిస్టర్ అయితే చేసుకోండి. కనుక చూస్తే ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఎంతకు చెప్పినట్లు తెలంగాణ నుండి 2,05,000 మంది రిజిస్టర్ చేసుకుంటే రాసిన వాళ్ళేమో 1,95,729 మంది, క్వాలిఫై అయిన వాళ్ళు 1,45,000. సో వాళ్ళకి సరిపోయిన సీట్లు తెలంగాణలో ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. 1,67,000 దాకా సీట్లు ఉంటాయి మనకి. సో ఎవ్రీ క్యాండిడేట్ షుడ్ గెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్. కాబట్టి సో యాజ్ వీ హెవ్ అనౌన్స్డ్ ఈ వారంలోనే అంటే నెక్స్ట్ వీక్లోనే కూర్చొని షెడ్యూల్ ఇస్తాము. అకాడమిక్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అడ్మిషన్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంతా కూడా ఇస్తాము. బికాజ్ నోటిఫికేషన్ హెస్ కమ్ బిఫోర్ June 2 కాబట్టి రిజల్ట్స్ కూడా June 2 ముందే మనం ఇచ్చాం. కాబట్టి ఆంధ్ర నుండి వచ్చిన క్యాండిడేట్స్ కూడా దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ది కౌన్సిలింగ్ అండ్ దే విల్ హ్యావ్ సమ్ రిజర్వ్డ్ సీట్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో షెడ్యూల్ విల్ బి గివెన్ అండ్ ఇనఫ్. మెయిన్గా సెషన్ కూడా తప్పకుండా అందరూ అటెండ్ అవ్వండి. మీకు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది మీ కాలేజ్ చూస్ చేసుకునే విషయంలో చాలా హెల్ప్ అయితే అవుతుందన్నమాట. మీరు కూడా మిస్ అవ్వకుండా మీ పేరెంట్స్తో పాటు అటెండ్ అవ్వండి. ఎందుకంటే మీ కెరీర్ రిలేటెడ్గా అవకాశాలు ఎన్నున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీ పేరెంట్స్ కూడా తెలియాలి అండ్ అలాగే వాళ్ళకు కూడా మీ కెరీర్ పరంగా ఎంత సీరియస్గా ఉన్నారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది.